ఆర్డర్ డబ్బేడు ఇదేంటల్లా ఏంటల్లా ఇప్పుడు దాకా బాగున్నారు ఇదేంటి ఏ పిల్లకాడ ఏ బావా నీ అమ్మ తింగిరి నే అమ్మ తింగరదా కొలిగానా అందుకే నీ ఆటలు సాగుతున్నాయి బావా నువ్వు ఆ ఇంటికాని చచ్చినట్లకి చెప్పవా మా అమ్మకి చెప్పవా ఏ రాసు వాళ్ళకి ఎరుకు చెప్తాకు వచ్చా నీకు చెప్పానేమిటి ఏంటి రాజు వాళ్ళకి ఎరుకుతోని ఇంటికాడ పిల్లడికి ఎవడెత్తాడు పోలం బావా గుడ్లేడేకో పిల్లడికి ఎవడెత్తాడు పోలం మన పిల్లోడు పాలుకెడితేని పాలకెడితేనే నీ అమ్మ నిమ్మని కూర్చోడు బావా అసలే నాకు ఒంట్లో పోదు నేను తిరిగి తింటే ఇంత దూరం నేను ఎలా రాగలనుకున్నా ఇంకా పోలు మా అమ్మ పోలా పాలంటేని నేను వచ్చినప్పుడు కాసి డబ్బాలు స్కూట్లు పెట్టింది పాలతకే మా ఆవిడి కాచి డబ్బాలో పోతుంది ఎందుకంటే నీ పోలా ప్యాకెట్ పాలు ఓ డైరీ మిల్క్ పోలా మా ఆవిడ పోలేమో పోలా ఇంకా నా పోలని కూడా తాగేను కదా బాబు నీ పాలంటే నా పోలంటే తెల్దా బావా ఆగైతే చెప్తాను ఆహా బాగుంటే కల్లా తాగటే ఒక వల్ల బాగుండే కళ్ళు తాగటే అయ్యి బాబాయ్ కొల్లు అనుకుంటాగేను కానీ ఎంతకే అప్పుడు కనుక డౌట్ వచ్చింది నాకు ఏరా బాబు కొల్లు అయితే పొలపల గొప్ప ఒప్పుకుండాలి ఇదేంటో బాబు నొకరొకరుగా గీస్తుంది అది పాలు ఎక్కువ కాసేది మా ఆవిడే తప్పకుండా పిల్లోడేమో రోజు అంటున్నాడు ఏమన్నాడు బావా నేనేమో పాలు తాగాను పిల్లోడికి ఏమో కొల్లెట్టించాను డాడీ రోజు ఏ పాలు కావాలి డాడీ అమ్మకి పాలు వద్దు డాడీ అన్నాడు కొలికి పాలకి తేడా లేదండి నెల తక్కువ ఎక్కడ అయ్యులే 2 నెలలు తక్కువ నేను డబ్బులు అన్నారు సింగిల్ కాదు ఏ బావా నువ్వు అటు ఇటు ఒప్పుకో ఇక్కడ పిచ్చుకొక్కోడు తిరుగుతుంది పిచ్చుకొక్క తెల్ల కుక్క అది కాని కింద పోయింది అనుకో కోడి గుడ్ల కట్టి రాసే రాసే తీసేనా బావా ఎంతకై నువ్వు ఎందాకెళ్తున్నా రాష్ట్ర వాళ్ళకి ఎరుగు చెప్తే వెళ్తున్నాను నువ్వు రాజ వాళ్ళకి ఎరుగు చెప్తాకి వెళ్తావు గానీ మనకి ఏమైనా ఇస్తారా ఏంటి ఆయా బావా ఏ నువ్వు నా జీవితంలోకి రాకముందు ఈ ఊర్లో చాలా అందంగా ఉండేదాన్ని ఏంటి ఎవరితో ఆ తిరుపతి గారు గుత్తులు తిరుపతి గారితోని వెళ్ళిపోడులో కూర్చే అమ్మ ఉండలేడు వెళ్ళిపోడు ఎక్కాడు డ్యూటీ ఎక్కటం కాదురా డైరెక్ట్ ఎక్కాడు డబ్బులాడ మాంసం డబ్బుల గడ్డి మాంసం బావా సిలుకు సీరాలు సిలుకు సీరాలు నీ కట్టే సిలుకు సీరాలు నీ కట్టే తిరుపతి గారు అయితే ఓకే ఆయన నువ్వు చెయ్య